ఆదిలాబాద్ ఆకాశవాణి కేంద్రం 90 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన వాక్థాన్ కార్యక్రమంలో కలెక్టర్ రాజశేష పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో ఆకాశవాణి కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. మారుమూల గిరిజన ప్రాంతాలకు సమాచారం చేరవేయడంలో రేడియో సేవలు అమోఘమని ప్రశంసించారు. ఆదివాసీ సంస్కృతి పరిరక్షణలో కూడా ఆకాశవాణి ప్రత్యేక స్థానం కలిగి ఉందన్నారు. చాలా ఘనంగా ఆకాశవాణి ఆదిలాబాద్ కూడా పనిచేస్తుంది కాబట్టి వారిద్దరికీ కూడా అందరి ఎంప్లాయీస్కి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా అన్ని ఏవైతే చరిత్రలు ఉన్నాయో సుమన్ సత్యరెడ్డి గారు చాలా డీటెయిల్గా కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా మీరు చూస్తే మన ఆకాశవాణి ఆదిలాబాద్ కూడా అంటే అప్పుడు ఓన్లీ 1 of the 3 స్టేషన్స్. సో అది ఒక గొప్ప చరిత్ర ఆదిలాబాద్ కోసం కూడా. అంటే ఆదిలాబాద్ ఒకటి ఏం జరిగింది అంటే మనం ముందుగా చెప్పాలి అంటే ఇట్లా కూడా మనం దేశంలో చెప్పుకోవచ్చు. ఆదిలాబాద్ లో 1 of the first 3 ఆకాశవాణి ఆల్ ఇండియా రేడియో కూడా స్టార్ట్ అయింది. సో అదే గొప్ప చరిత్ర మన ఆదిలాబాద్ కి ఆకాశవాణి ద్వారానే రావడం జరిగింది. చిన్న స్థాయి నుంచి ఇప్పుడు చాలా పెద్ద స్థాయి వరకు కూడా అమలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రభుత్వం చెప్పినటువంటి ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో దాని గురించి కూడా మా అధికారులు కానీ నేను కూడా మీ సర్వీసెస్ తీసుకొని ఆదివాసీ మాలమూరు ప్రాంతంలో కానీ లేదు ఇంకా కూడా వివిధ అన్ని రకాలు సెక్షన్ సొసైటీ యువతులు కావచ్చు, రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, వారందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న అందరూ ఫర్ ఎగ్జాంపుల్ మనం టీబీ ముక్త భారత్ అభియాన్ గురించి కానీ ఆరోగ్య పాఠశాల గురించి కానీ కేవీకే నుంచి కూడా వివిధ రకాలు ఏవైతే పథకాలు ఉన్నాయో వాటన్నిటి గురించి కూడా మీ సర్వీసెస్ తీసుకొని మళ్ళీ ఎందుకంటే చాలా మంది లిసనర్స్ కూడా ఉంటారు. అండ్ ఇంకా రిమోట్ ఏరియాలో అంటే ఇది చాలా సులభంగా పనిచేస్తాయి. అందరూ మళ్ళీ కొన్ని చోట్ల ఇటువంటి వారికి అక్కడ ఎలక్ట్రానిక్ కేబుల్ టీవీ కానీ లేదు అంటే న్యూస్ పేపర్స్ కూడా అట్లా చేరడానికి ఆస్కారం ఉండకపోవచ్చు. ఇప్పుడు కూడా అక్కడ కొన్ని సమస్యలు ఉన్నా కూడా మీ మార్గం ద్వారా మీ సర్వీసెస్ ద్వారా మారుమూల ప్రాంతంలో కూడా మనం అన్ని కూడా ఏవైతే ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు ఉన్నాయో అవి కూడా తీసుకొని వెళ్తున్నాం. కాబట్టి ఇట్లానే మనం కలిసి మళ్ళీ ఆదిలాబాద్ జిల్లా ఏవైతే ఇందాక సుమన్ సత్యరెడ్డి గారు చెప్పినట్టు ఆదివాసీ సంస్కృతి సంప్రదాయం కావచ్చు, మీరు తయారు చేసినటువంటి ఆర్కైవ్స్ కావచ్చు, మనం రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి ఎక్కడైనా జిల్లా లెవెల్ పెద్ద ఎత్తున కార్యక్రమంలో కూడా మీ సర్వీసెస్ తీసుకొని మళ్ళీ అటువంటి ఆర్కైవ్స్ కూడా మళ్ళీ ప్రజలందరికీ కూడా తెలియచేయాలి. ఆ దిశలో కూడా మీతో కలిసి పని చేద్దాము మీకు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు అందరూ కూడా ఈ 90 సంవత్సరాల వాకథన్లో హాజరందుకు ఇది ఘనంగా కార్యక్రమం కూడా జరుపుకున్నందుకు మీకు అండ్ మాకు కూడా నాకు ఆహ్వానించేందుకు కూడా మీ అందరికీ కూడా నా తరఫు నుంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఇట్లానే మీకు ఇంకా కూడా అడ్మినిస్ట్రేషన్ నుంచి ఏమైనా సపోర్ట్ కూడా కావాలన్నా తప్పకుండా ఆ సపోర్ట్ కూడా ఇస్తాము మీకు కూడా తెలియజేస్తూ ఇప్పుడు కొంచెం కైలాష్ గారు కూడా కనపడుతున్నారు. సో వారు కూడా మళ్ళీ మీ అందరికీ తెలుసు, వారి గురించి కూడా మనం ఆకాశవాణి ద్వారానే మళ్ళీ మొత్తం జిల్లాలో కూడా ఏవైతే ఖ్యాతి వారు పొందినారు మరి మొత్తం ఆదివాసీ నుంచి ఉన్నారు ఖ్యాతి కూడా పొందినారు. ఆకాశవాణి ద్వారా కూడా మా టీచర్ మళ్ళీ మొత్తం జిల్లాలో కూడా తెలిసిపోతుంది. కాబట్టి ఇటువంటి మార్గంలోనే ఇప్పుడు ఇంకొకటి మళ్ళీ మన్ కీ బాత్ కూడా కార్యక్రమం ఉన్నాయి. మనం అది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన్ కీ బాత్ లోనే మళ్ళీ మవ్వాలంటూ కూడా మొత్తం దేశంలో అందరికీ తెలిసిపోయింది. సో అది కూడా మనం ఆల్ ఇండియా రేడియో ద్వారానే తెలియజేస్తున్నాం. కాబట్టి ఇటువంటి చిన్న మాట, one small voice from anywhere, it is reaching to the entire country. Particularly for the Adilabad district, it's a very boon. ఆకాశవాణి ఇక్కడ ఉండడం, ఆకాశవాణి ద్వారా ఆదిలాబాద్ ఖ్యాతి మొత్తం దేశంలో కూడా పెంచడం మీకు భూమి ఉంది. కాబట్టి మళ్ళీ ఒక్కసారి అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.